ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నారండి. యోహాను సువార్త 2:5 వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయడని చెప్పాను. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, యేసు క్రీస్తు వారు ఒక వివాహానికి పిలువబడ్డాడు. ఆయన వివాహానికి వచ్చిన సమయంలో ఈ సందర్భాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. అందరూ అంటూ ఉన్నారు, యేసు ప్రభు యొక్క తల్లిగారైన మరియ గారి చెబుతున్నప్పుడు మరి అంటూ ఉంది, అక్కడ పరిచర్య చేసేవాళ్ళని పిలిచింది, ఆయన మీతో ఏదైతే చెబుతాడో దాన్నే చేయండి. ఏం చెబుతున్నాడు యేసు ప్రభు? ఈ రోజున మన జీవితాల్లో కొరత రావటానికి, ఈరోజు మన జీవితాల్లో సమృద్ధి లేకపోవడానికి కారణం ఏంటంటే, మనుషులు చెప్పిన పనులు మనం చేస్తున్నాం, సిద్ధాంతులు చెప్పిన పనులు మనం చేస్తున్నాం, లేకపోతే స్నేహితులు చెప్పిన పనులు చేస్తున్నాం. ఆ పనుల్లో మనం నష్టపోతూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఇక్కడ యేసు ప్రభు చెబుతున్న మాట, ఆ తల్లి చెబుతుంది, అయ్యా యేసు ప్రభు మీతో ఏదైతే చెబుతాడో దాన్ని మీరు చేయండి. ఈ రోజున యేసు ప్రభు ఏం చెబుతున్నాడు? ఈ 2026 సంవత్సరం నీ జీవితంలో, నీ కుటుంబానికి దీవెనకరంగా ఉండాలయ్యా అంటే, నువ్వు మనుషుల మాటలు కాదు కానీ దేవుడు చెప్పే మాటను నీవు చేయాలి. దేవుడు ఏం చెబుతున్నాడో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, పరిశుద్ధ గ్రంథంలో నుంచి చూడండి, ఏమంటున్నాడయ్యా అంటే, ఆయన చెప్పిన మాటను చేసినప్పుడు ఆ నీళ్లు కాస ద్రాక్షరసంగా మార్చబడినాయి. కాబట్టి దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, లూకాసు వార్త 18 మొదటి వాక్యాన్ని కనుక మనం చదువుకున్న, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయవలెనని ఆయన ఏం చేస్తున్నాడంటే, వారు నిత్యము విసుకక ఏం చేయమంటున్నాడు? ప్రార్థన చేయండి. గత సంవత్సరంలో నీ జీవితంలో ప్రార్థన లేదేమో, దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. ప్రభు ఈ సంవత్సరం ఏమని మాట్లాడుతున్నాడు అంటే, లూకాసు వార్త 18:1 అన్నాడు, విసుకక నిత్యము ప్రార్థన చేయి. ప్రతిరోజు ప్రార్థన చేయి, ఉదయకాలం ప్రార్థన చేయి, మధ్యాహ్న కాలం ప్రార్థన చేయి, రాత్రులు కూడా ప్రార్థన. నీకు అవకాశం దొరికినప్పుడల్లా నువ్వేం చేయాలి అంటే, ప్రభు పాదాలు పట్టుకుంటూ నేర్చుకోవాలా. యేసు ప్రభు నీతో చెబుతున్న మాట ఏందయ్యా అంటే, మొట్టమొదట దేవుడు నీకు ప్రార్థన చేయమని చెబుతున్నాడు. తర్వాత అంటున్న మాట ఏమంటే, లూకాసు వార్త 5:4 వాక్యాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, సీమోను పేతురుతో దేవుడు అంట, ఏలినవాడ రాత్రంతా మేము ప్రయాసపడి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున చాలు. దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, యేసు ప్రభు ఆ సముద్ర తీరాన్ని వెళుతున్నప్పుడు ఈ సీమోను పేతురని అతను ఏం చేస్తా ఉన్నాడు అంటే, రాత్రంతా చేపలకి వెళ్ళి వలలు దులుపుకుంటున్న సమయంలో యేసు ప్రభు అన్నాడయ్యా ధోని నడిపించు అన్నప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా రాత్రంతా మేము ప్రయాసపడ్డాం కానీ మాకేమీ కూడా దొరకలేదు అంటున్నాడు, అయినా నీ మాట చొప్పున. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, వారు సొంత ప్రయాసతో ఎంత ప్రయాసపడినా వారికి ఉపయోగం లేదు. యేసు ప్రభు ఎప్పుడైతే వారితో ఆ మాట చెప్పి ఉన్నాడో, ఆ మాట ప్రకారం వాళ్ళు వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పట్టారు. ఈ రోజున విస్తారమైన దీవెన, విస్తారమైన పని నీ జీవితంలో కలగాలయ్యా అంటే దేవుడు చెప్పినట్లు చేయి. దేవుడు అంటున్నాడు, ధోనినొక్కర లోతుకు నడిపించండి, వలలు వేయండి అంటున్నప్పుడు విస్తారమైన చేపలు పట్టినవారుగా ఉంటున్నాడు. మొట్టమొదట దేవుడు నీతో చెబుతున్న మాట ఏందయ్యా అంటే, నువ్వు ప్రార్థన చేయ అంటున్నాడు. రెండోది, ఒకరి లోతైన అనుభవంలోనికి నువ్వు రావాలి. ఈ రోజున ప్రార్థనలు లోతుగా నువ్వు వెళ్ళినప్పుడు ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించేవాడుగా ఉంటున్నాడు. మూడో మాటగా మనం చూసినట్లయితే, యోహాను సువార్త 14 మొదటి వాక్యాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమంటాడు యోహాను సువార్త 14, మీ హృదయాలను ఏం చేయనియొద్దంటే కలవరం. దేవుడు చెబుతున్నాడు, ఈ రోజున నీ హృదయాన్ని కలవర పెట్టే పరిస్థితులు ఎన్నో నీ జీవితంలో రావచ్చు, కానీ యేసయ్య అన్నాడు తెలుసా, మీ హృదయాలు ఏం చేయొద్దు, కలవరపడినివ్వకండి. ఈ రోజున నీకున్న అనారోగ్యాన్ని బట్టి, ఈరోజు నీకున్న పరిస్థితులను బట్టి, ఈరోజు నీ కుటుంబంలో ఉన్న లేమిని బట్టి, నీకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి నీ హృదయం కలవరపడుతూ ఉందేమో. దేవుడు అంటున్నాడు ఏమన్నా తెలుసా, మీ హృదయాన్ని కలవరా పడనివ్వకండి. కొన్ని పరిస్థితులు నీ హృదయంలో కలవరాన్ని తీసుకొస్తుంటే యేసయ్య చెబుతున్న మాట ఏందో తెలుసా, మీ హృదయంలో కలవరాన్ని రానివ్వకండి. ఈరోజు ఏ కలవరం నీ హృదయంలో ఉందో,
ఏ బాధ నీ హృదయంలో ఉందో యేసు ప్రభు నీతో చెబుతున్న మాట ఏందో తెలుసా? నువ్వు కలవరపడబాకు. దేవుడు చెప్పింది నువ్వు చేస్తే నీ జీవితంలో జయం కలిగిద్ది. మొట్టమొదట ఆయన విసుగక ప్రార్థన చేయమని చెబుతున్నాడు. రెండోదిగా నీ ధోని లోతుకు నడిపించు, విస్తారమైన చేపలు వస్తాయని చెబుతున్నాడు. మూడోదిగా ఆయన చెబుతున్న మాట ఏం తెలుసా? మీ హృదయాలు ఏం చేయొద్దు, కలవరపడనివ్వకండి అని చెబుతున్న దేవుడు. నాలుగోదిగా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఏమని చెబుతున్నాడు ఆ దేవుడయ్య అంటే యోహాను సువార్త 15:4 వాక్యాన్ని కనుక మనం చదువు, దేవుడు అంటున్నాడు ఇక్కడ, నా యందు నిలిచి ఉన్నాడు. చాలు. ఇక్కడ అంటున్న మాట ఏమంటున్నాడు తెలుసా? నా యందు నిలబడు. ఇంతకాలం గత సంవత్సరంలో ఎక్కడెక్కడో మనం నిలబడ్డాం, అధికారుల దగ్గర నిలబడ్డాం, లేకపోతే వాళ్ళు సహాయం చేస్తారు, వీళ్ళు సహాయం చేస్తారు, మనుషుల దగ్గర మనం నిలబడ్డాం. కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది, ప్రభు అంటున్నాడు, నా దగ్గర నిలబడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొద్దను నిలబడితే దేవుడు నిన్ను ఫలభరితమైన జీవితాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. దేవుడు నిన్ను గనుడిగా మార్చేవాడుగా ఉంటున్నాడు. దేవుడు నిన్ను గొప్పవాడుగా మార్చేవాడుగా ఉంటున్నాడు. దేవుడు నిన్ను గొప్ప వ్యక్తిగా మార్చాలి అంటే నువ్వు ఎక్కడ నిలబడాలో తెలుసా? దేవుని యొద్ద, దేవుని దగ్గర నిలబడటం నేర్చుకో. ప్రభు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నా యందు నిలవండి. ఆయన మీతో చెబుతున్న మాటలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చివరిగా ఒక మాట చూసుకొని మనం ప్రార్థన చేద్దాం. మత్తయి సువార్త 6:33 వాక్యాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని వెతకండి. ఇక్కడ అంటున్నాడు, దేవుని యొక్క రాజ్యాన్ని నువ్వు వెతకాలా. దేవుని నువ్వు వెతికినట్లయితే ఆయన అంటున్నాడు, అప్పుడు మీకు ఏమేం కావాలో అవన్నీ కూడా ప్రభు ఏం చేస్తాడంట? సమకూర్చేవాడుగా ఉంటున్నాడు. దేవుడు నీకు సమకూర్చాలయ్యా అంటే నువ్వేం చేయాలి తెలుసా? దేవుని వెతుకు, దేవుని దగ్గరికి నువ్వు రా. ఇక్కడ అంటున్నాడు కదా, యేసు ప్రభు బోధిస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు అంటే, మొదట మీరు ఆయన రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు ఏమి కావాలో అవన్నీ ప్రభు ఇస్తాడు. అవన్నీ ప్రభు నీకు ఇవ్వాలయ్యా అంటే నువ్వేం చేయాలి తెలుసా? దేవుణ్ణి వెతకాల. ఇక్కడ ఆయన నీతో చెబుతున్న మాట అదే. ఈ రోజున మనిషి అన్నీ వెతుకుతున్నాడు. ఎక్కడ సంతోషం దొరికిద్ది, ఎక్కడ నాకు సమాధానం దొరికిద్దని మనిషి వెతుకుతున్నాడు. నీకు కావాల్సిన సమాధానం, నీకు కావాల్సిన ఆరోగ్యం, నీకు కావాల్సిన నెమ్మది, నీకు కావాల్సిన సమస్తం కూడా ఎక్కడున్నాయి అంటే యేసుక్రీస్తు వారి దగ్గర ఉన్నాయి. యేసుక్రీస్తు వారి దగ్గరికి మనం వచ్చినప్పుడు, యేసుక్రీస్తుని కలిగి నువ్వు జీవించినప్పుడు ప్రభు నీకున్న ప్రతి అక్కర్త తీర్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏందయ్యా అంటే, యేసయ్య నీతో చెప్పినది చెయ్యి. ఆయన నీతో చెప్పినది చేసినప్పుడు నీ జీవితం ఎట్లా ఉంటుందో ఈ కాలంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ వచ్చాం. ఆయన నీతో చెప్పిన మాట ఏందయ్యా అంటే, మొట్టమొదట ప్రార్థన చేయమని చెబుతున్నాడు. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు లోతుకు రా అంటున్నాడు. మూడోది దేవుడు అంటున్నాడు, నీ హృదయాల్ని కలవరపడనివ్వకండి అంటున్నాడు. నాలుగోది ప్రభు అంటున్నాడు, నా యందు నిలిచి ఉండండి అంటున్నాడు. ఐదోదిగా ప్రభు మాట్లాడుతున్న మాట ఏందో తెలుసా? మీరు నా రాజ్యాన్ని వెతకండి. ఆయన రాజ్యాన్ని మనం వెతికినప్పుడు ప్రభు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవుడి కొద్ది మాటలు మన వెనికిల్లో దీవించునుగాక. ఆమేన్.